కోరు దొంగ నాతో మా బతుకును మారు అమ్మ నిన్ను మనసు తోటి స్వాగతాలు పలుకుతున్నాం సాగరి అయినమ్మ వయ్యి దొరగా నిద్రించమ్మ రాణి రుద్రమ్మ వయ్యి తెలంగాణ నేలాలమ్మ రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మ తెలంగాణ గడ్డ నేలాలమ్మ రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మ తెలంగాణ గడ్డ నేలాలమ్మ అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ శర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా
శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా. ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, గురి తప్పని బాణంలా, పెరుగని వేగంలా. రాయిలా ఓ షర్మిలా, రాయిలా తెలంగాణలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా తెలంగాణలా. అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. వైఎస్ఆర్ ఆశయాలే తన ఈ గుండె చప్పుడై, గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర, చరిత్రనే తిరగరాసి రగులుచున్న పాత్ర. గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర, చరిత్రనే తిరగరాసి రగులుచున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. తోడబుట్టిన హక్కుగా నేను పోరాటం చేయాలనుకున్నాను. ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తాం. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని, ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర, తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర. ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర, తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్,
ఉక్కు పాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ జెండా నగరై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీలి రంగులో నిండుదనం ఆడపిట్టలో అమ్మతనం యువతనాన్ని నడిపించగలం మహిళలకే ప్రాధాన్యతనం మాట తప్పని మహాగుణం తెలంగాణకు గొప్ప వరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడుగు జనానికి ధైర్యం నింపా వలస జీవుల బతుకులు చూపా నిరుద్యోగులకు అండగా నిలవ యువతరాన్ని ముందుకు నడుపా కార్మికుల కన్నీళ్లను తుడ్చా నిరుపేదల తన రాతను మార్చా నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతిగల్ల మన జెండా మనదం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై భూములకు నీళ్లను మరుపా పాడి పంటలకు ప్రాణం పోయా మద్దతు ధర రైతన్నలకీయ వ్యవసాయాన్ని పండుగ చేయ కొత్త కొత్త పరిశ్రమల కోసం చేతి వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై పట్టణ మోసపోయిన ఓ దళితులారా కోయగోండులంబాడిల్లారా
మాఫీ చేస్తానంటే నమ్మి అప్పు తెచ్చే రైతన్నా, నమ్మి అప్పు తెచ్చే రైతన్నా. ఉడొట్టి మీద వడ్డీ అంటూ గడ్డి పెట్టినాడు పెద్దన్నా, గడ్డి పెట్టినాడు పెద్దన్నా. ఎన్నికలప్పుడు చెప్పిన ఎన్నో మాటలు ఎటుపాయే, రాష్ట్రం కోసం పోరే చేసిన వీరుడు ఏమాయే. సెంత చెయ్యకే సిన్నక్క శర్మిలమ్మే వస్తుంది, ఈ సినమాటకు కట్టుబడే రాజన్న రక్తమది. అమరుల ప్రాణ త్యాగాలు అన్నీ వృధా అయిపోయే, అన్నీ వృధా అయిపోయే. అప్పటి కన్నా హింగా తెలంగాణ తెరలైపోయే, తెలంగాణ తెరలైపోయే. కులము మతమని విడదీసి పాలిస్తున్నారే, కూడుబెట్టే పని ఒక్కటి లేదు అన్ని స్వార్థాలే. ఆడపిల్ల బయటికెళ్ళాలంటే రక్షణ కరువాయే, పట్టపగలు నడి రోడ్డు పైనే హత్యలు శురువాయే. అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే, మన రాతలు గీతలు మార్చగ రాజన్న బిడ్డే వచ్చింది, శర్మిలమ్మే వచ్చింది. తన మెట్టి నింట్లో నా పుట్టెడు కష్టాలు చూసి నమ్మల్లే కట్టి చెమ్మను తుచ్చగా ఉంటానంటుంది, ఎండగుంటానంటుంది. ఆ పుట్టే ముద్దై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే, మనకు సంపుంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుందే.
తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా గురి తప్పని బాణంలా పెరుగని వేగంలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ శర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ శర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ శర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలా పెరుగని వేగంలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్
వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ Now we welcome the Honorable Minister for IT and Industries, Mr. K.T. Ramarao Garu, Mr. Joel Reifman, U.S. Consul General, our Principal Secretary, Mr. Jayesh Ranjan, MD for TSIIC, Mr. Narasimha Reddy, Chairman of TSTS, Mr. P. Jagan Mohan Rao, MD TSTS, Mr. G.T. Venkateshwar Rao Garu on the stage. Director STPI, Mr. Ram Prasad Garu. Mrs. Ramadevi, Director Emerging Technologies. Mr. Srinivasu, Deputy Commissioner VSEZ on the stage, please. I am Amarnath Reddy Atmakuri, Chief Relations Officer with the IT Department, and we are here for the release of the IT Annual Progress Report 2021-22. Now let me invite our Principal Secretary, Mr. Jayesh Ranjan, to welcome the gathering and set the tone for the today's event. Honorable Minister, Mr. K.T. Ramarao, Honorable TSTS Chairman, Sri Jagan Mohan Garu, Consul General of the US Government, Mr. Joel Reifman, STPI Director, Sri Ram Prasad Garu, SEZ Deputy Commissioner, Mr. Reddy, my colleagues, most importantly, members of the IT industry, IT associations, media representatives, invitees. I would like to welcome all of you for this annual gathering which we have been observing without fail continuously for the last 8 years. This is the 8th time that we are announcing our annual performance in this public forum. Normally, government departments are not known for their openness, their transparency. People keep complaining that everything is very opaque, information does not come out. But on the contrary, as I said, for the last 7 years in a row and 8th year this time, we are publishing a document on what all have we achieved, where did we plan to go at the beginning of the year, where have we actually reached, and obviously what are the directions, what are the goals for the coming year. One amazing thing about our performance over the last 7 years is, first of all, we have outperformed all other comparable cities in our country. People typically compare Hyderabad to a Bangalore. We all know that since we are a part of the same industry. But today we feel very proud that on many counts
our performance has been much, much superior to other comparable cities. Obviously, we are far above the national average. And most importantly, in certain strategic areas, for example, how are we encouraging talent development? How are we encouraging technology enabled innovation, entrepreneurship, startups? How are we utilizing emerging technologies? How are we spreading the growth of IT in smaller cities and towns? How are we attracting niche companies into our state and our city? In all these specialized verticals, our performance is far, far exceeding our own expectations. And for that, first of all, I would like to convey my gratitude and thanks to Honorable Minister for his leadership, because eventually lots of action can happen on the ground provided there is a very comprehensive vision, far-sighted policies, and on the ground support. And I should admit that all this is happening continuously for the last 8 years because of the presence of our minister at the helm. And of course, he has the complete backing of Honorable Chief Minister. So whatever are the requirements, we have been getting very, very prompt and very agile approval from Honorable Chief Minister, Honorable Minister himself, which gives us the strength to turn around all these visions and ideas into reality. I would also like to convey my appreciation for the strong team that we have in the IT department. I see many of them here. Each of them have taken responsibility in delivering what has been expected of them, and because of them and their colleagues in different wings of our IT department, today we stand so tall and so proud of all our achievements. I would also like to convey my most sincere gratitude to the industry, because eventually it is they who are the carriers of all our ambitions, our aspirations, our dreams. And I'm very happy that unlike other cities about which we continue to get all kinds of feedback, the industry is completely united here. They speak in one voice. There is no discrimination at all between a large company or a mid-scale company or a young startup. So the ecosystem that has emerged here, the technology ecosystem, that is something which people cite example of. In fact, I have attended lots of national level seminars and conferences and closed door discussions, etc. And people are actually envious of the kind of environment and ecosystem that prevails in Hyderabad. So my compliments to all of you. All of you have also seen through 2 very difficult years caused due to this pandemic, and you have worked together with the government to ensure that the transition earlier from office to work from home was smooth. And now that pandemic is completely behind us, you are also motivating your employees to come back and resume duty from your workplaces. So I'm, as I said, I'm always grateful to the strong partnership that the industry has shown towards the government, and I do hope that in years to come, this will go from strength to strength. So today, as I said, is a momentous day. We are going to share with you what all has been achieved during the last year of 21-22. In a few moments from now, Honorable Minister will be revealing the figures, and they are really astounding. I mean, at the beginning of the year, I myself had not imagined that we would be able to reach such heights after 12 months, but fortunately that is the reality today. And let us, once we know the figures, I'm sure we would all like to congratulate each other for this stupendous success. But I may not be able to get a chance to come to the mic again. So congratulations in advance to all of us, and let us have a proud and wonderful year ahead. Thank you very much. Thank you, sir. You said stupendous numbers. Last year was stupendous. We had 46,000 new jobs despite Corona. So we'll have to see what kind of stupendous numbers we have for this year. Sir, one point you made, whether it is a large company or a small company or a small investor, we give the same reception. Sir, I would like to say, and I think all of the gathering here would agree, you led by example, sir. Whether it is a startup or a small
SME or a large company, the reception was the same in the department. And we thank you, sir, for all the leadership. Now, I would also like to recognize some of the industry bodies here. We have representation from NASSCOM. Please, NASSCOM, and from SCSE, Cyberabad Security Council. From AmCham, from TAI, from TWAGA. So we have representation from all the industry bodies, and specifically, we have the ICIA team here, the president of ICIA, the COO, the secretary of ICIA, the newly elected team. They have been rendering a lot of support and been the confederates for the state in terms of our growth. And I also would like to recognize there are a few real estate developers here, and some IPCs who have been promoting the city. Now, on behalf of all of them, I would request the ICIA President, Manisha Sabu, to come here and speak a few words. Good morning, everybody. It was 2016 when I attended the policy launch, the IT policy launch for Telangana. I was sitting there listening to the visionary statement and the big goals we were setting for the state. 6 years today, we observe that it's not just we achieved all the goals that we set for ourselves, we actually exceeded them. That really makes me feel extremely proud to be part of the IT fraternity of Telangana. It's extremely important to have vision because that is what drives us, and the policy makes it, actually gives it shape and makes the whole framework ready for achieving the vision. As Infosys Center Head, I feel that means business and understands business. Because we get immense support from government, whatever meet government representatives, or sometimes even something related to land or anything related to any of the statutory compliances. We get immense support.